విశాఖ దక్షిణ నియోజకవర్గం 31వ వార్డు గొల్లలపాలెం ప్రాంతంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ తన ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆయా వార్డులోని నగర ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. దక్షిణ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీనిచ్చారు. కార్యక్రమంలో అత్యధికంగా ప్రజలు, జనసేన నాయకులు హాజరై ఉవ్వెత్తున నినాదాలతో హోరెత్తించారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. గొల్లలపాలెం ప్రాంతం అంతా తిరుగుతూ ఉన్నాం. అందరి కోరిక ఒకటే, ఒక్క ఛాన్స్ ఇవ్వమని మమ్మల్ని అందరూ బతిలాడుతూ ఒక ఛాన్స్ ఇచ్చాం. ఈరోజు ఒక్క వ్యాపారం కానీ, ఒక రోడ్డు కానీ, ఏ ఒక్క సామాజిక వర్గం కానీ, ఏ ఒక్క బిజినెస్ వర్గం కానీ హ్యాపీగా లేరు. ముఖ్యంగా ఎంప్లాయీస్ అయితే అసలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళందరి కోరిక ఒకటే, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, జగన్మోహన్ రెడ్డి గారిని దించేద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒకే పదం, ఎప్పుడెప్పుడని చూస్తూ ఉన్నాం. మీరు అడగవసరం లేదు, ఉమ్మడి అభ్యర్థులు ఎవరైనా కూడా చూడం, మేము ఓటేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి బ్రహ్మరథం పెడుతున్న ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్క అవకాశాన్ని ఇచ్చి మేము 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం, మాకు ఇప్పటికీ తెలిసింది ఎందుకు ఒక్క అవకాశం అన్నారు. వాళ్ళు విశాఖపట్నం చూసుకుంటే ఒక్క డెవలప్మెంట్ కానీ, ఒక ఇండస్ట్రీ కానీ లేకపోవడం వల్ల ఈ ప్రాంతంలో యువత అంతా కూడా హైదరాబాదు, లేకపోతే చెన్నై, లేకపోతే బెంగళూరు వెళ్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వంలో మన వైజాగ్ నుంచి ఎవరు కూడా బయటికి వెళ్ళే అవకాశం లేకుండా అద్భుతమైన అభివృద్ధి చేసి, ముఖ్యంగా ఈ యొక్క గోల్డ్ సిటీగా మనం చేయాలని ఒక తపనతో మనందరం కూడా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఒక గ్రీన్ సిటీగా తయారు చేస్తాం. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు అన్నీ కూడా మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ కానీ, పొల్యూషన్ కానీ ఒక ప్రణాళికబద్ధంగా అన్నీ కూడా చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నా అభివృద్ధి చూసి మళ్ళీ నాకు అవకాశం కలిపి చెప్పి ఈరోజు ముఖాముఖిలు అంటున్నారు. అభివృద్ధి అన్నది ఎక్కడైనా కనిపిస్తే ప్రజలు నమ్ముతారు. ఎక్కడ కిలోమీటర్ దూరం ఎత్తుకున్నా కూడా ఎక్కడ అభివృద్ధి అనేది కనబడదు. మీరు అసలు విశాఖపట్నాన్ని మర్చిపోండి, అభివృద్ధి అనే వాడికి చాలా దూరం ఉంది. అది న్యాచురల్గా అభివృద్ధి చేసింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదన్న విషయం చిన్నపిల్లలుగా చెప్తారు. చేసిందల్లా ఒకటే, రుచికొండకు గుండు కొట్టాడు. ప్రజలు ఎప్పుడు ఆడ అది ఒక ఒక బ్లూ బ్లాక్ ఉన్నటువంటి టూరిజం హబ్, ఈ ప్రపంచంలోనే అంటే ఒక ప్రముఖమైనటువంటి ప్లేస్గా గుర్తించారు ప్రపంచ పర్యాటకులు. అలాంటి ప్రాంతాన్ని ఇవాళ అదంతా సెక్యూరిటీ జోన్ చేసేసి ఫ్రీగా వెళ్ళడానికి కానీ, డెవలప్ చేయడానికి కానీ లేకుండా చేశారు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. వచ్చి తీరుతుంది అనుకుంటాం. ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా వంశకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యే కింద 31వ వార్డులోని కొన్ని బూతులు తిరిగే కార్యక్రమం చేస్తున్నారు కదా. అలాగే ఇప్పుడు ఏ అభివృద్ధి చూసినా సరే వైసీపీ అభివృద్ధి ఏం చేస్తారనేది చిన్నపిల్లలు అడిగిన చెప్తారు. ఎందుకంటే 31వ వార్డుని ఆల్రెడీ కార్పొరేట్గా పోటీ చేస్తాము. అలాగే టీడీపీ కూడా పోటీ చేశారు. జనసేన అందరూ కలిపి మేము ఉమ్మడిగా కలిసి చేస్తాము. ప్రతి డోర్ టు డోర్ కూడా ఏదైనా సరే ఒకటే చెప్తున్నారు. ప్రజలు కంపల్సరీ 100% ఈ యొక్క విజయాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కంపల్సరీ గెలిచే కార్యక్రమం ప్రజలందరూ. ఎందుకంటే ఒకటే, ఈ సౌత్లోని వాసుపల్లి గణేష్ కుమార్ గారిని గెలిపించేలా ఆయన టీడీపీలో గెలిచి ఈరోజు కూడా వైసీపీలోకి తిరుగుతున్నారు. కానీ ఈరోజు కూడా టీడీపీ కూడా ఫ్రీడమ్ రాజీనామా కూడా చేయలేదు. టీడీపీ ఎమ్మెల్యే అనుకోలేదు తెలియదు, వైసీపీ ఎమ్మెల్యే అనుకోలేదు తెలియదు. అలాంటి పరిస్థితిలోనే ఎక్కడ వాసుపల్లి గణేష్ కుమార్ ఈ రోజు కూడా ఎక్కడ కూడా ఇప్పుడు మీడియా ఎలక్షన్ వస్తుంది కనుక డోర్ టు డోర్ తిరగడం, సంపూర్ణ జరుగుతుంది. ఈ రోజు కూడా చెప్తున్నానండి, వాసుపల్లి గణేష్ కుమార్ గారికి ఎక్కడ వైసీపీ వాళ్ళు కూడా ఏది అడగలేని ఓటు హక్కు అడిగే అధికారం కూడా